ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టదు తల్లి. ఇప్పటికి 23 కేసులు. నాకు కేసులు వద్దు. ఇప్పుడు మీరు పెడితే మళ్ళీ బండి సంజయ్తో పోటీ పడాలి. ఆయనకి 109 కేసులు ఉన్నాయండి ఆయనకి. సో ఇంకా కేసులు పెట్టద్దు నా పైన. కానీ మీరందరూ ఏంటంటే ఒక కెరియర్ ఎంచుకున్నారు, ఒక డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పైన. విల్ డూ దాట్. సజెషన్స్కి వచ్చేగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది. కానీ ఒకే రోజు అన్ని చేస్తామని కూడా చెప్తాం కరెక్ట్ కాదు. కానీ చేయాలని తప్పనుంది. కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, కనీసం 6-7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం. కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ గట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం. దాంట్లో ఎలాంటి డౌట్లు అవసరం అనిపిస్తే చేద్దాం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది మిమ్మల్ని ఏదో వాల్ పైన రాసేదని కాదు. మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం. మన ప్రభుత్వం ఆలోచన ఒకటే, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్కి మెరుగైన సదుపాయాలు ఎట్లా కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి. మర్చిపోయా, మీరు ఇంకో మాట కూడా రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్. అది నేను చూశాను, మీరు అది రాశారు. డెఫినెట్లీ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ అది చాలా కఠినమైన పని, అంత తేలిగైన పని కాదు మాకు కూడా. ఎందుకంటే అలవాటు లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ, హై స్కూల్ ప్లస్లో కానీ, ఇతర దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం. బట్ ఆ బాధ్యత కూడా మా పైన ఉంది. అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మన సమస్యలు ఏమున్నా మనం కూర్చుని మాట్లాడుకోవాలి, మీతో చర్చించాలి, తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా పరిష్కరించాలనే బాధ్యత మా పైన ఉంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్లో మాకు అదే చెప్పారు. అన్నీ మీకు అనుకుంటే ప్రమాదం, నిరంతరం మీరు నేర్చుకోవాలి అని పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు. ఇది దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తే మహిళలే పెద్ద ఎత్తున ఇక్కడ మంచి టాపర్స్గా ఉన్నారు. సో ఇది అన్ని రంగాల్లో మీరు ఇట్లనే వెళ్ళాలి, అన్ని రంగాల్లో మీరు ముందరికి వెళ్ళాలి. దేశంలో అద్భుతమైన అవకాశాలు ఈరోజు మనకు వస్తున్నాయి. జియోపొలిటికల్ రేస్లో భారతదేశం చాలా కీలకమైన పాత్ర వహించబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడున్న కొన్ని సూచనలు ఇస్తున్నా. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు కాలేజ్కి వెళ్తారు. ఫ్రీడమ్ అనేది అది ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్లో మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. మీరు చూస్తే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ తీసుకున్నాం. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే ఈ జూన్ నుంచి ఇంకా సీరియస్గా తీసుకుందాం అంటున్నాం. మీరు ఉడ్తా పంజాబ్ సినిమా చూసారు ఎవరన్నా? మీరందరూ చూడాలి. ఒక ఓటీటీ పైన ఉంది, చూడాలి. అంటే డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని, చాలా డేంజర్. సేమ్ థింగ్ గంజాయి విషయంలో కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారి నాయకత్వంలో మేమందరం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాం. మేడం గారు కూడా దానిపైన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో డ్రగ్స్ విషయంలో కూడా మీరు చాలా సీరియస్గా ఉండాలి. రెండోది, జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి. చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం, వెళ్ళిపోతాం. నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలి అనే విషయం కూడా మిస్ అయిపోతాం. నేను ఇప్పుడు అలారం పెట్టుకున్నాను నా ఫోన్లో. లేదంటే దేవాంశతో మాట్లాడాలని కూడా మర్చిపోతాను కొన్నిసార్లు. అలారం పెట్టుకుని నేను అది ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నా. మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం. కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం. ఏదో తప్పు జరుగుతుంటే ఇది నాకెందుకులే అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. మనం అందరం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరో మాట్లాడడం. మేము మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే బాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చేయాలని. ఒక 30 days ప్రోగ్రాం పెడితే
1000 టన్నుల చెత్త బయటకు వచ్చిందండి. ఒక మంగళగిరి కార్పొరేషన్లో 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది. ఆ చెత్త అక్కడేసి మనమే కదా. భారతదేశంలో మనం చెత్త రోడ్డు పైన వేస్తాం, మనమే అమెరికా యూరోప్కి వెళ్తే చెత్త ఎక్కడేయం. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన కొంతమంది ఇక్కడ ఆంటర్ప్రినర్స్ అవ్వాలి, బిజినెస్ నేర్చుకోవాలి అని కోరారని కూడా మేడం గారు నాకు చెప్తాం జరిగింది లంచ్లో. మీరందరూ జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా ఆలోచించాలి. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కానీ మీరు కూడా ఆలోచించాలి. అనేక ఐడియాస్ మీలో ఉన్నాయి, అది హార్నెస్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంటుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. విద్య అనేది కేవలం మార్కుల గురించిగా. యు ఆర్ టాపర్స్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, యూ హ్యావ్ అచీవ్డ్. బట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్, విలువలు, వాల్యూస్. ఇది మనం మర్చిపోకూడదు. ఇది కానీ ఒక్కసారి పోతే ఇంకా మన జీవితాంతం ఎవరు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, డ్రీమ్ బిగ్ బట్ స్టే గ్రౌండెడ్. జీవితంలో మీరందరూ అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. మీలో ఉన్న పట్టుదల నాకు అర్థమైంది. ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరూ దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. సో డ్రీమ్ బిగ్, స్టే గ్రౌండెడ్. దేశం మీకోసం చేస్తూ ఉంది, చేస్తూనే ఉంటుంది. కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి. స్ట్రాంగ్ స్టేట్స్, స్ట్రాంగ్ నేషన్. నేను అందుకే అంటాను ఎప్పుడు, రాష్ట్రంలో పోరాడదాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్, ఆంధ్ర ఫస్ట్. దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్. అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో. తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు, తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు. కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేము అందరం ఒకటే దేశం గురించి మాట్లాడాం, వన్ వాయిస్. లోకల్గా మేము కొట్టుకుంటున్నాం, తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం, నాది. తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం. బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్, దట్ ఈస్ ఇండియా ఫస్ట్. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ. మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది. ఆ ఆస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద మేము అందరం తీసుకుంటాం, గైడ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. కానీ మిమ్మల్ని అందరం చివరికి కోరేది ఒకటే, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్.